ఏ శుభకార్యానికైనా శుభారంభం. సో ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీ ఒకటి పుట్టింది, విజయ్ గారి పార్టీ. సో ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఆ పార్టీకి వచ్చి రేపు కంటెస్ట్ చేస్తారనేది ఒక బయట వినిపిస్తుంది. కాబట్టి మేబీ విజయ్ గారు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఖుష్బు గారు I think Vijay come and join my party, not at all మంచి కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోండి. Vijay garu is more like my younger brother. We stay in touch but we never discuss politics. ఓకే, He's more like my younger brother. I call him bro, he calls me sis, Didi. I call him bro, he calls me Didi. ఓకే, That's the relationship I have with Vijay. ఓకే. And I'm happy the way Vijay is functioning. It takes time. Andarki time padutundi. Vachin ventane you can't. Gone are the times of MGR or Jayalalitha or Kalingar. Time padutundi. So ఆయన ఇప్పుడే వచ్చారు. Let's see how he fares in 2026. గట్టిగా వినిపిస్తుంది మేడం, హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు కమింగ్ ఎలక్షన్స్ లో. నో డౌట్ అంటున్నారు అక్కడ ప్రతి Let the ఒక్కరు people కూడా. decide. Let the people decide. సో పీపుల్ అంతా విజయ్ వైపే ఉన్నారు. Let the people decide. నమ్ముతున్నారా మీరు విజయ్ సీఎం అవుతారని? You don't know. అదే నేను చెప్పాను కదా, ప్రజా ఓట్ చేయాలి కదా. ప్రజా ఓట్ చేస్తే అయిపోతారు, లేదంటే you'll have to wait. Imran Khan took 20 years to become the prime minister. So we take time. Okay. In today's times, people are different. They don't blindly go and support. So he has a huge following, no two ways about it. Kani our following voting lo convert avutunda adi 2026 lo manaku telisipotundi. Okay. So political career lo no regrets meekaithe, ఎందుకంటే Except those wasting of 4 years with Congress, no regrets at all. ఎందుకంటే తమిళనాడు పీపుల్ ఫర్ ద ఫస్ట్ టైం టెంపుల్ కట్టిందే మీకు. జయలలిత అమ్మకి కట్టలేదు, సావిత్రి అమ్మకి కట్టలేదు, మీకు కట్టారు. ఎక్కడో బాంబేలో పుట్టిన అమ్మాయి తమిళనాడు వచ్చి రూల్ చేసింది. మీ టెంపుల్ కి మీరు వెళ్ళారు ఎప్పుడైనా? ఇప్పుడు ఖుష్బు దేవత అనాల మిమ్మల్ని, లేకపోతే తెలీదు మేడం ఓన్లీ టెంపుల్ కట్టడమేనా? టెంకాయలు అమ్మో అది అన్ని నాకు తెలీదు. I don't even know about it. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి టెంపుల్ కట్టారు అనగానే? లేదు, టెంపుల్ కట్టినప్పుడు I was too busy working 4-5 shifts a day. So react, and అప్పుడు నాకు తమిళ్ చదవడానికి తెలీదు నాకు. I don't know how to read or write Tamil. So I was not even reading and I was too busy to understand anything. ఒక సెట్ నుంచి ఇంకో సెట్, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ వెళ్ళాలి. So I was busy with that. By the time it sank in that Gudi Kattaru, it was an old news. So I didn't have time to react for that also. మీ కో-యాక్టర్స్ అన్న చెప్తారు కదా. అవును, but అదే నేను చెప్పాను కదా, I was too busy with my work. Gudi Kattaru దేని కంటే నాకు నా డైలాగ్స్ నేను చదవాలి, బై హార్ట్ చేయాలి నేను, ఎందుకంటే అప్పుడు తమిళ్ తెలీదు నాకు. So I have to learn my lines. That was more important to me. Okay. So I was busy with that. Okay. అసలు చీఫ్ మినిస్టర్ అపోజిషన్ వాళ్ళే ఒక 1 వీక్ దీని గురించి డిస్కషన్ చేసుకున్నారంట. మీరు చెప్పిన తర్వాత నాకు తెలుస్తుంది. బట్ అసెంబ్లీలో డిస్కషన్ అవుతుంది, ఇప్పుడు కూడా అసెంబ్లీలో డిస్కస్ చేస్తున్నారు. అందరూ చేస్తున్నారా? అంత పని లేకుండా అందరూ ఉన్నారు చూడండి. కానీ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారా? లోపల ఉంటుంది కదా మనకు కూడా. ఐ థింక్ అది కాదు. ఐ థింక్ I don't even react to these things. If it's something very, very valid, react out. But I've always been very thankful, grateful and humbled to my fans. Anta ఒక రెస్పెక్ట్, అంత ఒక పొజిషన్, అంత మనసులో పెట్టుకుని గుడి కట్టారు. సో ఐ ఆల్వేస్ బీన్ హంబుల్డ్ అండ్ మై గ్రాటిట్యూడ్స్ టు దెమ్. ఎందుకంటే తమిళ్ మక్కలు ఇష్టపడితే ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూసాం మనం. అసలు అది ఎలా కలెక్ట్ చేసుకొని కట్టారో అర్థం కావట్లేదు, లేకపోతే ఎవరన్నా డోనర్ వచ్చి ఖుష్బు గారి కోసం కట్టారో కూడా అర్థం కాలేదు. తెలీదు. ఒక 100 ఎకర్లో ఉంటుందా టెంపుల్? నాకు తెలియదు, నేను ఇంతవరకు చూడలేదండి. ఇంతవరకు చూడలేదు టెంపుల్. నేను తమిళనాడు చదువుకోవడానికి వచ్చాను. ఫస్ట్ టైం తమిళ అబ్బాయిని అడిగాను పక్కన, ఇక్కడ హీరోయిన్ ఖుష్బు గారికి టెంపుల్ కట్టారంట, ఎక్కడ? తిరుచి అని చెప్పి. ఒక రోజు వెళ్ళొద్దామా అన్న. ట్రిచిలో అక్కడ నిజంగా కొబ్బరికాయలు కొడతారా? నో ఐడియా. తర్వాత నమితా కట్టారు అనుకుంటా. I don't know. I have no idea. I think there's only one temple and that is for me. అంతే, ఓన్లీ వన్ టెంపుల్ ఇన్ తమిళనాడు. విజిటింగ్ టెంపుల్స్ లో ఏమేమి టెంపుల్స్ అనగానే మదురై, కన్యాకుమారి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి తిరుచి వచ్చావరా, ఏం టెంపుల్ ఉంది? ఖుష్బు టెంపుల్. ఆమె దేవత, అఫ్ కోర్స్ దేవత తమిళనాడు ప్రజలకి. మేబీ మిమ్మల్ని అలా చూసారు అక్కడ, అంతే. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కూడా 1,500 పీపుల్ బయట వెయిట్ చేసే వాళ్ళని విన్నారు, అట్లీస్ట్ ఖుష్బు గారిని చూడాలి అని. బట్ నిజంగా మేడం ఆ స్టార్డమ్ ని ఎలా కాపాడుకోగలిగారు అనేది చాలా ఇంపార్టెంట్. నో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ స్టార్డమ్ ఎంతవరకు ఉంది, ఎందుకంటే అప్పుడు
ఫ్లిమ్సీ స్టార్డమ్ కాదు. అవును. ఇప్పుడు మీకు సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మీ స్టార్డమ్ వచ్చి మీరు సోషల్ ప్లాట్ఫామ్ లో పెరుగుతారు. అవును. అప్పుడు అది కాదు, నథింగ్ ఇస్ దేర్. ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ ఈస్ వై ఇప్పుడు 80s and 90s లో ఉండే వాళ్ళకి ఆర్గానిక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకంటే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ విత్ ద ఫ్యాన్స్ సో లాంగ్. అది ఉంది. ఓకే. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు అరణ్మనై 4 లో నేను లాస్ట్ లో డాన్స్ చేశాను కదా, అరణ్మనై 2 లో కూడా డాన్స్ చేశాను. సో పిల్లల్ని పట్టుకుని నేను సినిమాకి వెళ్ళాను చూడడానికి. మనం థియేటర్కి వెళ్ళాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పలేదు నేను సినిమాలో ఉన్నాను, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ లో వస్తున్నాను, పబ్లిసిటీ. నేను ఫస్ట్ చెప్పాను ఎక్కడైనా మీరు పబ్లిసిటీ ఇవ్వకూడదు. సరే, నా సినిమా థియేటర్లో ఉన్నప్పుడు నేను స్క్రీన్ లో వచ్చిన తర్వాత దేవర్ విసిల్స్, దేవర్ కన్ఫెటీస్, దేవర్ క్లాప్స్. నా 2 పిల్లలు నన్ను చూసి మీకు ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని అడిగారు. బికాస్ దే నాట్ అవేర్ ఆఫ్ ఇట్, దే డోంట్ నో. పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి? పెద్ద పాపకి ఉంది. పెద్ద పాపకు డైరెక్షన్, యాక్టింగ్. సో ఐ థింక్ పెద్ద పాప మీలాగా ఉంటారు. యా. చిన్న పాప డాడీ. చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది. షీఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్, బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేస్తుంది. ఓకే. సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్, మనకి కంపెనీ ఉంది కదా అవనీ సినిమాక్స్. సో షీ వాంట్స్ టు టేక్ ఓవర్ ద కంపెనీ. ఓకే. అండ్ పెద్ద పాప షీ వాంట్స్ టు యాక్ట్. ఓ సూపర్. హీరోయిన్ గా తమిళ్లోనా? లక్ wherever she wants to. సో అక్కడ శ్రీదేవి గారి అమ్మాయి, ఇక్కడ ఖుష్బు గారి అమ్మాయి. నాకు తెలిసి మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళిద్దరే వచ్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, వాళ్ళ వారు అంతే. ఇంకా కమల్ శృతి హాసన్, శృతి హార్డ్లీ 3-4 అంతే. ఇంకెవరు రాలేదు. వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్కి వెళ్ళిపోయారు. yes probably.